Hi students, now I am going to start the grammar topic tenses. In tenses, past tense. In past tense, second one, past continuous tense. Today we discuss past continuous tense. ఈ రోజు మనం past tense లో రెండవది. ఇక్కడ సెకండ్ అంటే past tense, B అంటే past continuous tense. సో we discuss past continuous tense. Past continuous tense అంటే ఏందో మనం ఇప్పుడు చూద్దాం. See here, as usual, in past continuous tense we use helping verbs or was were. We use helping verbs or was were. These was were we called B forms. Remember, in this tense we use helping verbs was were. These are called B forms. ఈ టెన్స్లో మనం was were అనే హెల్పింగ్ వెర్బ్స్ వాడతాము. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఇదే ప్లేస్లో ప్రజెంట్ కంటిన్యూస్లో ఏ హెల్పింగ్ వెర్బ్స్ వాడినాము? am, is, are. ప్రజెంట్ కంటిన్యూస్లో am, is, are. పాస్ట్ కంటిన్యూస్లో was were. సో రిమెంబర్, ఇన్ పాస్ట్ కంటిన్యూస్ we use helping verbs was were. నెక్స్ట్ మెయిన్ వెర్బ్. You know, past continuous tense. Here past continuous tense refer to the action that was going on continuously at some time in the past. పేర్లోనే ఉంది, continuous means ing form. I told, already told so many times. మీకు చెప్పిన ఇక్కడ past continuous refer to the ing form. కొనసాగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు కొనసాగుతుంది? గతములో ఒక సమయంలో కొనసాగుతున్న పని చెప్తుంది ఇది. కాబట్టి మెయిన్ వెర్బు V1 ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. సేమ్ మనం ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా చూసినాం, మెయిన్ వెర్బు V1 ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంది. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రెఫర్ టు ద యాక్షన్ దట్ వాజ్ గోయింగ్ ఆన్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతములో కొనసాగుతూ ఉన్న పని. నౌ సీ హియర్ వన్ ఎగ్జాంపుల్. స్టేట్మెంట్ ఫామ్ సి అంటే పాజిటివ్ సెంటెన్స్. ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే ఎట్ 6 PM. నిన్న సాయంత్రము 6 గంటలకు నేను తోటలో ఆడుతూ ఉంటిని. ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. సి హియర్, వీ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. మేము తోటలో ఆడుతూ ఉంటిమి, ఉన్నాము కాదు, ఉంటిమి. గోయింగ్ ఆన్ యాక్షన్ బట్ పాస్ట్ టైం. యు వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, మీరు తోటలో ఆడుచూ ఉంటుంది. హీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, అతడు తోటలో ఆడుచూ ఉండెను. షీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, ఇట్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. రామ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, దే వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. సి అంటే ఆడుచూ ఉండిరి. వర్ ప్లేయింగ్, వాజ్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్. సి హియర్, వాజ్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్, సేమ్. నౌ సి హియర్ సబ్జెక్ట్స్ we, you, they, ప్లూరల్ సబ్జెక్ట్స్. we, you, they సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్ ఏమన్నాం? వర్. we were, you were, they were. see here, we were, you were, they were plus V1 plus ing form. సో were playing. నౌ see సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు చూడండి, I, he, she, it, Rama. సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వచ్చింది వాజ్. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, రామా వాజ్. సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో రిమెంబర్, మెయిన్ వెర్బ్ పక్కన ఏమొచ్చింది? ప్లే. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది. మెయిన్ వెర్బ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ వాజ్ వర్. వాజ్ వర్ సింగులర్ వస్తే వాజ్, ప్లూరల్ వస్తే వర్. Now see here in this tense uses, that means rules. Rule 1, past continuous tense is used to denote the action going on continuously at some time in the past. Going on continuously at some time in the past. గతములో ఒక సమయములో కొనసాగుతూ ఉన్న పని. రిమెంబర్, నాట్ నౌ, నాట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాదు, అయిపోయిన పని కాదు, కొనసాగుతున్న పని. వెన్ ఎప్పుడు? ఇన్ ద పాస్ట్, గతములో. కంటిన్యూస్లీ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్, సీ హియర్, యు వర్ డూయింగ్ హోంవర్క్ ఎట్ 6 PM yesterday.
అదే ఎస్టర్డే ఓన్లీ వచ్చిందనుకో సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. కానీ ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ 6 PM ఎస్టర్డే అన్నాడు. నిన్న 6 గంటల సమయంలో మీరు హోంవర్క్ చేస్తూ ఉంటుంది. చూడండి, యు వర్ డూయింగ్ హోంవర్క్ ఎట్ 6 PM ఎస్టర్డే. పాస్ట్ టైం ఎక్స్ప్రెస్డ్, గతంలో జరుగుతున్న పని, ఒక సమయంలో నిన్న 6 గంటలప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? హోంవర్క్ చేస్తూ ఉండిరి. ఇవాళ కాదు, నిన్న 6 గంటలకు. కంటిన్యూస్ యాక్షన్. యు వర్ డూయింగ్, సీ హియర్ సబ్జెక్ట్ యూ వచ్చింది కాబట్టి వర్ వచ్చింది, బీ ఫామ్. నెక్స్ట్, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ క్రికెట్ ఆల్ ద డే ఎస్టర్డే. నిన్న మొత్తం పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉండిరి. ద హోల్ డే. ఆల్ ద డే మీన్స్ హోల్ డే, ఓవర్ ఏ పీరియడ్. నిన్న మొత్తం పిల్లలు ఆ గ్రౌండ్లో ఆడుతున్నారు. ఏంది? క్రికెట్ ఆడుతూ ఉండిరి. సో దిస్ ఇస్ ద కంటిన్యూస్ యాక్షన్. ఇది కొనసాగుతున్న పని, బట్ నాట్ నౌ, ఇప్పుడు కాదు. ఎప్పుడు? గతంలో, ఎప్పుడో ఒక సమయంలో. నౌ సీ రూల్ 2. సీ హియర్ రూల్ 2. దిస్ టెన్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ద సింపుల్ పాస్ట్. ఈ టెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్లో వాడతాము, జనరల్గా చెప్తుండే ఇక్కడ. సో దట్ మీన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ జనరల్గా ఒక్కటి రాదు, సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్లో వస్తుంది. నిన్న మనం చూసినాం సింపుల్ పాస్ట్ టెన్స్. వెన్ సమ్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్, గతంలో ఒక సమయంలో పని కొనసాగుతూ ఉంటే, దట్ మీన్స్ వెన్ సమ్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్, గతంలో ఒక సమయంలో పని కొనసాగుతుంది. అండ్ ద సడన్లీ ఎ న్యూ యాక్షన్ హ్యాపెండ్, అంతలోనే కొత్త పని జరిగింది. వన్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్, సడన్లీ యాక్షన్ హ్యాపెండ్, ఒక పని కొనసాగుతుంది, ఇంకొక పని జరిగింది. దిస్ ఈజ్ రిమెంబర్, అండర్స్టాండ్ క్లియర్లీ. యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్, సడన్లీ ఎ న్యూ యాక్షన్ హ్యాపెండ్, గతంలో, రెండు గతంలోనే ఒక పని కొనసాగుతుంటే ఇంకొక పని జరిగింది. వన్ యాక్టివిటీ వాజ్ ఇన్ ప్రోగ్రెస్, సడన్లీ వన్ యాక్టివిటీ హ్యాపెండ్, ఒక పని జరుగుతుంటే సడన్ ఇంకొక పని జరిగింది. ద పాస్ట్ కంటిన్యూస్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద కంటిన్యూయింగ్ యాక్షన్. దట్ మీన్స్ హియర్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద కంటిన్యూయింగ్ యాక్షన్. అంటే ఇప్పుడు కొనసాగుతున్న పని ఉంది కదా కంటిన్యూయింగ్ యాక్షన్, ఆ కంటిన్యూయింగ్ యాక్షన్ మనం ఏ టెన్స్లో చెప్పాలి? పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. అంటే గతములో కొనసాగుతున్న పనికి పాస్ట్ కంటిన్యూస్లో, అండ్ ద సింపుల్ పాస్ట్ ఇన్ ద సడన్లీ హ్యాపెండ్ యాక్షన్, అకస్మాత్తుగా జరిగిన పనికి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. దిస్ ఈజ్ ద రూల్. ఈ రూల్ నీకు గుర్తు కాకపోయినా ఏం లేదు, గుర్తుండకపోయినా ఏం లేదు, కానీ సీ హియర్ వన్ ఎగ్జాంపుల్ గివెన్ హియర్, అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఇక్కడ మీ ఎగ్జాంపుల్ మంచిగా అర్థమైతే చాలు. చూడండి ఎగ్జాంపుల్ హియర్, వీ వర్ వాచింగ్ ద టీవీ వెన్ ద పవర్ ఫెయిల్డ్. అండర్స్టాండ్ ప్రాపర్లీ, బాగా అర్థం చేసుకోండి. వీ వర్ వాచింగ్ ద టీవీ, మేము టీవీ చూస్తూ ఉండగా, నాట్ నౌ, నిన్నను మొన్నను ఎప్పుడో టీవీ చూస్తున్నాం మేము, టీవీ చూస్తూ ఉండగా. దట్ మీన్స్ కంటిన్యూయింగ్ యాక్షన్. కంటిన్యూయింగ్ యాక్షన్, టీవీ చూస్తూ ఉండగానేది ఏ యాక్షను? కొనసాగుతున్న పని, గతంలో ఒక సమయంలో కొనసాగుతున్న పని. టీవీ చూస్తుంటే ఏమైంది? వెన్ ద పవర్ ఫెయిల్డ్, అంతనే కరెంటు పోయింది. వెన్ ద పవర్ ఫెయిల్డ్, కరెంటు పోయింది, పవర్ పోయింది. దిస్ ఈజ్ వాట్ సడన్లీ హ్యాపెండ్ యాక్షన్. అకస్మాత్తుగా జరిగిన పని ఇది, పవర్ పోవడం అనేది. దిస్ ఈజ్ కంటిన్యూయింగ్ యాక్షన్. వీ వర్ వాచింగ్ టీవీ ఈజ్ కంటిన్యూయింగ్ యాక్షన్. సడన్లీ హ్యాపెండ్ యాక్షన్ వాట్? ద పవర్ ఫెయిల్డ్, కరెంటు పోవడం అనేది ఏంది? సడన్గా జరిగిన పని. అంటే ఇట్లా రెండు పనులు జరిగినప్పుడు, సీ హియర్ కంటిన్యూయింగ్ యాక్షన్, కొనసాగుతున్న పని ఏ టెన్స్ చెప్పిండు? పాస్ట్ కంటిన్యూస్లో చెప్పిండు. సడన్గా జరిగిన పని ఏ టెన్స్ చెప్పిండు? సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్డ్. సడన్లీ హ్యాపెండ్ యాక్షన్ యూజ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. కంటిన్యూయింగ్ యాక్షన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? రెండు కొనసాగుతున్న పనిని పాస్ట్ కంటిన్యూస్లో, సడన్లీ హ్యాపెండ్ యాక్షన్ అకస్మాత్తుగా జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సార్ మాకు ఎట్లా గుర్తుపట్టాలి దీన్ని అంటే, వన్ ఇండికేటర్ ఈజ్ గివెన్. ఇక్కడ మీకు ఒక ఇండికేటర్ వెలుగుతుంది, ఏందది? వెన్. వాట్ ఈస్ దేర్? వెన్
కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఆర్ వైల్. వెన్ కానీ వైల్ కానీ ఏదో ఒకటి ఈ సెంటెన్స్లో వస్తుంటుంది. వెన్ ఆర్ వైల్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో మనం వెన్ కానీ వైల్ కానీ వాడతాము. ఈ వెన్ సెంటెన్స్లో కనిపించింది అంటే మనం ఓహో దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది పాస్ట్ కంటిన్యూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్కి రండి. రిమెంబర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వెంట్ అవుట్ ఇట్ వాజ్ రైనింగ్. ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళినో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం కురుస్తూ ఉంది. మీకు ఎగ్జామినేషన్ ఎట్టిస్తాడు ఇది, వెన్ ఐ వెంట్ అవుట్ ఇట్ డాష్ రెయిన్ అంటాడు. ఇట్ డాష్ రెయిన్, ఈ డాష్లో సూటబుల్ వెర్బ్ ఫామ్ నింపండి అంటాడు. అన్నప్పుడు మనకి ఏం గుర్తుపడాలి, ఫస్ట్ వెన్. ఓహో ఇది వెన్ వచ్చింది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంటుంది. వెన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ద కాంబినేషన్ విత్ సింపుల్ పాస్ట్. మళ్ళీ ఈ వెన్ ఉన్నప్పుడు ఏమైంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ దేని కాంబినేషన్ వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్ వస్తుంది. అంటే రెండు పనులు జరుగుతాయని ఐడియా పెట్టుకోండి. సో వెన్ ఐ వెంట్ అవుట్, వెంట్ ఉందా, గో వెంట, V2 ఫామ్. V2 ఫామ్ ఈజ్ యూజ్డ్, వెర్బ్ సెకండ్ ఫామ్లో ఉంది అంటే ఏ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, సారీ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఇటు డాష్ రెయిన్, దీన్ని ఎక్కడ మార్చాలి, పాస్ట్ కంటిన్యూస్ మార్చాలి. సో ఇట్ వాజ్ రైనింగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇటు తర్వాత ఏం తీసుకోవాలి మనం, వాజ్. రెయిన్ ఏమైంది, రైనింగ్ అయింది. ఇట్ వాజ్ రైనింగ్ ఈజ్ ఆన్సర్. సీ హియర్ ఇట్ వాజ్ రైనింగ్, దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్, దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంకా ఇక్కడ సింపుల్ పాస్ట్ అని మనకి ఏడు కానీ మనం గుర్తుపట్టాలి. సో వెంట్ ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ సి సెకండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వెన్ షీ కేమ్ ఇన్, బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆమె లోపలికి వచ్చిందో షీ డాష్ కుక్, ఆమె వంట చేస్తూ ఉండేను అనుకోవాలి. వెన్ కంజంక్షన్ కేమ్, సి హియర్ వెన్ ఉంది అంటే మనం చెప్పిన పాస్ట్ కంటిన్యూస్ నింపాలి. నెక్స్ట్ షీ కేమ్ ఇన్, కేమ్, కమ్, కేమ్, సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్. V2 ఫామ్, వెర్బ్ V2 ఫామ్లో ఉంది, కేమ్ ఉంది. సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకోవాలి. ఇక్కడ ఏం నింపాలి మనం, వెన్ వచ్చింది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ నింపాలి. అంటే షీ తర్వాత ఏమొస్తుంది, వాజ్. కుక్ ఏమైంది, కుకింగ్, వాజ్ కుకింగ్ ఆన్సర్. వాజ్ కుకింగ్ ఆన్సర్. వెన్ షీ కేమ్ ఇన్ షీ వాజ్ కుకింగ్, ఆమె వచ్చేసరికి ఆ వంట చేస్తూ ఉండేది. థర్డ్ వన్, దే డాష్ ప్లే క్రికెట్ వెన్ వీ రీచ్డ్ ద గ్రౌండ్. ఎప్పుడైతే మేము గ్రౌండ్ చేరుకున్నామో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండిరి. దే డాష్ ప్లే, దే డాష్ ప్లే అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, వెన్ ఉంది కదా, వెన్ చూసినప్పుడే పాస్ట్ కంటిన్యూస్ అనుకొని దే తర్వాత ఎల్పి వరకు ఏమొస్తుంది, బీ ఫామ్ వర్. ప్లే ఏమైంది, ప్లేయింగ్, వర్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వెన్ వీ రీచ్డ్ ద గ్రౌండ్, ఎప్పుడైతే మేము గ్రౌండ్ చేరుకున్నామో, వెన్ వీ రీచ్డ్ ద గ్రౌండ్, రీచ్డ్ ఇస్ V2 ఫామ్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్, సెకండ్ ఫామ్. దట్ మీన్స్ దిస్ ఈజ్ కంటిన్యూయింగ్ యాక్షన్, దిస్ ఈజ్ సడన్లీ హ్యాపెండ్ యాక్షన్. దిస్ ఈజ్ కంటిన్యూయింగ్ యాక్షన్, దిస్ ఈజ్ సడన్లీ హ్యాపెండ్ యాక్షన్. ఇక్కడ వాజ్ రైనింగ్, వాజ్ గోయింగ్ అనేది ఏంది, కంటిన్యూయింగ్ యాక్షన్. వెంట్ కేమ్ ఏంది, సడన్లీ హ్యాపెండ్ యాక్షన్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ చెప్పుకున్నాం మనం. నౌ సి ఫోర్త్ వన్, హీ ఫెల్ అస్లీప్, అతను నిద్రపోయిండు. హీ ఫెల్ అస్లీప్, నిద్రపోయిండు. ఎప్పుడు, వైల్ హీ డాష్ డ్రైవ్, అతడు డ్రైవింగ్ చేస్తూ ఉండగా నిద్రపోయాను. వైల్ కేమ్. రిమెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్, వెన్ వైల్. నీకు వాక్యములో వెన్ వైల్ కనిపించింది అంటే, అందుకే నీకు సర్కిల్ చేసిన చూడండి అన్నీ. వెన్ వైల్ కనిపించింది అంటే పాస్ట్ కంటిన్యూస్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్. ఈ సెంటెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్ ఉంది. 2 యాక్షన్స్ ఉన్నవి. వన్ ఈజ్ గోయింగ్ అన్ యాక్షన్, కంటిన్యూయింగ్ యాక్షన్. అనదర్ వన్ ఈజ్ సడన్లీ హ్యాపెండ్ యాక్షన్ అని గుర్తు రావాలి. హీ ఫెల్ అస్లీప్, అతను నిద్రపోయిండు. వైల్ హీ డాష్ డ్రైవ్, వైల్ చూడగానే గుర్తు రావాలి, ఓహో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఏం పెడతాం, హీ తర్వాత ఏం పెట్టాలి, వాస్. బీఫామ్ ఏం పడాలి, వాజ్. డ్రైవ్ ఏమైంది, డ్రైవింగ్. వైల్ హీ వాజ్ డ్రైవింగ్, అతను డ్రైవింగ్ చేస్తూ ఉండగా నిద్రపోయాను. ఫెల్ అయింది V2 ఫామ్. అంటే ఇక్కడ మనకు ఈ వెన్ను వైలు ఒక్కొక్కసారి బిగినింగ్లో రావచ్చు కంజంక్షన్, మధ్యన కూడా రావచ్చు. డోంట్ వరీ, ఎటు వచ్చినా
వన్ సైడ్ సెంటెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తే అనదర్ సైడ్ ఏమొస్తుంది పాస్ట్ కంటిన్యూస్, లేక వన్ సైడ్ పాస్ట్ కంటిన్యూస్ వస్తే అదర్ సైడ్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. కాంబినేషన్ కంపల్సరీ. సి వన్ మోర్ ఎగ్జాంపుల్, 5th one. వైల్ ఐ డాష్ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తూ ఉండగా, ఇప్పుడు కాదు నిన్ననో మొన్ననో ఎప్పుడో, గోయింగ్ అన్ యాక్షన్. వైల్ ఐ డాష్ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తూ ఉండగా, ఐ సా అన్ యాక్సిడెంట్, నేను యాక్సిడెంట్ చూచితిని. దిస్ ఈజ్ సడన్లీ హ్యాపెండ్ యాక్షన్. ఐ సా అన్ యాక్సిడెంట్ అనేది ఏంది, ఇక్కడ యాక్సిడెంట్ చూసిన అనేది ఏంది, అకస్మాత్తుగా జరిగిన పని. సడన్లీ హ్యాపెండ్ యాక్షన్ ఈజ్ యూజ్డ్ విచ్ టెన్స్, సింపుల్ పాస్ట్. ఆల్రెడీ వాడు ఇస్తాడు సింపుల్ పాస్ట్ నీకు, కానీ మనకు గుర్తుపట్టాలి V2 form వెర్బ్ సీ సా సీన్. సో సడన్లీ హ్యాపెండ్ యాక్షన్ ఏంటంటే ఆ యాక్సిడెంట్ చూడడం ఇక్కడ V2 ఫామ్లో ఉంది. దీన్ని చూసి మనం ఈ వైల్ తర్వాత మనం ఏం నింపాలి, పాస్ట్ కంటిన్యూస్ నింపాలి. అంటే ఏంది, ఐ వాజ్ గోయింగ్, ఐ తర్వాత ఏమవుతుంది బీ ఫామ్ వాజ్, గో ఏమైంది గోయింగ్, ఐ వాజ్ గోయింగ్. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్తూ ఉండగా, ఐ సా అన్ యాక్సిడెంట్, నేను ఒక యాక్సిడెంట్ చూచితిని. ఇట్స్ ఓకే, డోంట్ వరీ, భయపడకండి, ఇక్కడ ఏం లేదు దీంట్లో. వెన్ వైల్ చూడండి, వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ పెట్టండి. మీకు అర్థం కావడం కోసం ఇంత డిస్క్రిప్టివ్ చేస్తున్నాను నేను. 6th one, ఐ డాష్ మేక్ టీ, నేను టీ తయారు చేస్తూ ఉండగా, వెన్ షీ కేమ్, ఆమంతానే వచ్చింది. వెన్ షీ కేమ్ V2 form, దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ ఏమొస్తుంది పాస్ట్ కంటిన్యూస్, వెన్ కూడా ఉంది. సో ఐ ఫాలోడ్ వాట్, హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, ఐ తర్వాత వాజ్, ఐ వాజ్. మేక్ ఏమైంది మేకింగ్. ఈ బ్రాకెట్లు ఇచ్చిన మెయిన్ వర్బ్ మొత్తం ఇంగు ఫామ్ పెట్టుకుంటూ పోండి. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు చూసుకొని సబ్జెక్టు ఏముంది దాన్ని బట్టి వాజ్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ వాజ్ మేకింగ్ టీ, నేను టీ తయారు చేస్తుండగా, వెన్ షీ కేమ్ ఇన్, అంతలోనే ఆమె వచ్చింది. 7th one, వెన్ వీ డాష్ ఈట్ ఫుడ్, వెన్ వీ డాష్ ఈట్ ఫుడ్, మేము భోజనం చేస్తూ ఉండగా, ఆన్ గోయింగ్ యాక్షన్, కంటిన్యూస్ యాక్షన్, కొనసాగుతున్న పని. ఏమైంది, ద టెలిఫోన్ ర్యాంగ్, టెలిఫోన్ మోగింది, మేము భోజనం చేస్తూ ఉండగా టెలిఫోన్ మోగింది. దిస్ ఈజ్ సడన్లీ హ్యాపెండ్ యాక్షన్. ద టెలిఫోన్ ర్యాంగ్ ఈజ్ సడన్లీ హ్యాపెండ్ యాక్షన్, అకస్మాత్తుగా జరిగిన పని. సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడే ఇచ్చిండు. నువ్వేం చేయాలి, ఆన్ గోయింగ్ యాక్షన్ని వెన్ వీ డాష్ ఈట్, వీ తర్వాత ఏమైంది వర్, ఈట్ ఏమైంది ఈటింగ్, వెన్ వీ వర్ ఈటింగ్ ఆన్సర్. సింపుల్ పాస్ట్ టెన్స్ వాడిస్తాడు. మీరు ఓన్లీ పాస్ట్ కంటిన్యూస్ నింపుకుంటూ పోవాలి వెన్ వైల్ కంజంక్షన్ చూసి. ద బాయ్స్ వర్ సైలెంట్, బాయ్స్ సైలెంట్గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉండిరి. ఎప్పుడు, వెన్ హీ డాష్ టీచ్, అతడు బోధిస్తూ ఉండగా. సో వెన్ వచ్చింది కాబట్టి హీ డాష్ టీచ్ ఏమైంది, హీ తర్వాత ఏమైంది వాజ్, టీచ్ ఏమైంది టీచింగ్, హీ వాజ్ టీచింగ్. వెన్ హీ వాజ్ టీచింగ్ ద బాయ్స్ వర్ సైలెంట్, అతడు బోధిస్తూ ఉండగా విద్యార్థులు సైలెంట్గా ఉన్నారు. మీనింగ్ కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే, సీ ద ఆన్సర్స్. ఒకసారి మీరు ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ వాడిస్తాడు. ఫస్ట్ ఆన్సర్ వాజ్ రైనింగ్, సెకండ్ వన్ వాజ్ కుకింగ్, థర్డ్ వర్ ప్లేయింగ్, ఫోర్త్ వాజ్ డ్రైవింగ్, ఫిఫ్త్ వాజ్ గోయింగ్, సిక్స్త్ వాజ్ మేకింగ్, సెవెంత్ వర్ ఈటింగ్, ఎయిత్ వాజ్ ఈ టీచింగ్. వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్లే ఉంటాయి నువ్వు నింపేది. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెకండ్ వన్, కాంబినేషన్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. దీన్ని ఒకేసారి ఒంటరిగా అడగడు, సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్తో వస్తుంటుంది. వెన్ వైల్ చూసి గుర్తుపట్టండి. సో హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ను బాగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో విత్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.